ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, సో ఇప్పుడు చూస్తున్నాం, మనకి రీసెంట్గా కేసు, హితాంషి కేసు, అమ్మాయిది, చిన్న అమ్మాయిది మనం చూస్తున్నాం. దాని డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే తన పిన్నియే, సొంతంగా తనకు కూడా పిల్లలు ఉన్నారు, అలాంటి పిన్నియే ఆ అమ్మాయిని చాలా క్రూవల్గా పీసెస్గా కట్ చేసేసి చంపేయడం జరిగింది. అండ్ దీనిపైన ఏంటి అంటే, మనుషులు అంటే వాళ్ళ తోటి అమ్మాయిలు ఉన్నారు, ఆమెకి సేమ్ ఏజ్ పిల్లలు ఉన్నారు, అలాంటి పిల్లల్ని పెట్టుకుని అండ్ నార్మల్గా ఏదో హరాస్ చేస్తున్న హస్బెండ్ అన్నా, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న పర్సన్ని కిల్ చేయడం అంటే అదొక అనుకోవచ్చు, ఏదో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వెళ్ళారు అని. చిన్న పసిపిల్లల్ని కూడా వాళ్ళు చంపడానికి గల కారణం ఏంటంటారు? అసలు అంత క్రూవల్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది అసలు మనుషుల్లో? ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసులో చూసుకుంటే, అంత దారుణంగా ఆ చిన్న పిల్లని చంపడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఈర్ష. సో బేసిక్గా ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే చంపిందో తనకి బెట్టింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాంట్లో బెట్టింగ్లో లాసెస్ అవి రావటము, ఇంట్లో వాళ్ళు తిట్టడము, అండ్ ఏంటంటే తిట్టే వరకు ఓకే, కంపారిజన్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. ఏంటంటే మీ సిస్టర్ని చూసి నేర్చుకో, ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఇలాంటి పనులన్నీ చేయదు. ఇప్పుడు ఏంటంటే అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తూ ఉన్నారు, సో నువ్వు మా పరువు తీస్తున్నావు, ఇవన్నీ చెప్పడము. సో ఇలా చెప్పుకుంటూ అక్కని ఎగ్జాంపుల్గా తీసుకోవడం, రైట్? సో ఇప్పుడు సిస్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా ఉండాలి, ఇది చూడు, తను చూసి నేర్చుకో అని చెప్పడం వల్ల ఆ ఈర్ష అనేది స్టార్ట్ అయింది. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండి, జెలస్ ఫీలింగ్ టైప్ అనమాట. ఏంటంటే నన్ను తక్కువ చేస్తున్నారు, సరే నన్ను తక్కువ చేసుకుంటూ ఇంకొకరిని ఎక్కువ చేస్తున్నారు అని అంటే అది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోవడం అవ్వదు, ఇట్స్ టఫ్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై ఏంటంటే ఈమె ఆ హేట్రెడ్ అనేది డెవలప్ చేసుకుంది టువర్డ్స్ హర్ సిస్టర్. యా, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, షీ వుడ్ హావ్ టర్న్డ్ హర్ పాయింట్ ఏంటంటే, తను మెచ్చుకున్నారు కాబట్టి నేను కూడా తనకంటే మంచిగా చేసి నన్ను మెచ్చుకునేలాగా చేసుకుంటానని పాజిటివ్ థాట్లో వెళ్ళొచ్చు కదా. వై డిడ్ ఇట్ గో టు ద నెగటివ్ దెన్? యాటిట్యూడ్ అంటే జనరలీ దట్ ఈస్ ది యాటిట్యూడ్ అండి విచ్ పీపుల్ షుడ్ హ్యావ్. ఏంటంటే దేన్నన్నా సరే పాజిటివ్గా తీసుకొని దానికి తగ్గట్టు మనము యాక్షన్స్ తీసుకుంటే ఇలాంటివి జరగవు. కానీ రెగ్యులర్గా ఏంటంటే జనరల్గా ఈ నెగిటివిటీ, ఇంకా నెగిటివ్ థాట్స్ అనేది ఫస్ట్ వస్తుంది జనాలకి. దట్స్ బికాస్ ఆఫ్ ద సొసైటీ దట్ వీఆర్ ఇన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ ఈర్ష వల్ల వచ్చినప్పుడు ఏంటంటే ఆమెని పొగుడుతున్నారు కాబట్టి ఆమెని చంపేయాలి అని అలా ఆలోచిస్తారే తప్ప, ఆమెను పొగుడుతున్నారు నేను ఆమె కంటే బెటర్గా చేసి నన్ను పొగిడించుకోవాలి అనే థాట్ రాదు జనరలీ. సో అది రాకపోవడం వల్లనే తను ఏంటంటే, ఇప్పుడు చూడండి, వాళ్ళ అక్క అంటే ఇష్టం లేదు, సో వాళ్ళ సిస్టర్ అంటే ఇష్టం లేదు, ఫైన్. వాళ్ళ సిస్టర్ని ఏమైనా చేసిందా అని అంటే వాళ్ళ పిల్లల్ని, ఇట్స్ లైక్ వాళ్ళ కూతుర్ని చంపేశారు. దీనికి అంటే రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు అని అంటే, ఇలాంటప్పుడు జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక పర్మనెంట్ డ్యామేజ్ చేయాలి అనేసి ఒక థాట్ వస్తుంది, రైట్? ఓకే. సో ఇప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ చేయాలి అనే థాట్ నుంచి ఇప్పుడు సిస్టర్నే హతమారుస్తే ఆమెకి తెలియదు, లైక్ ఆమె చనిపోతుంది, బాధదే తెలియదు. అలా కాకుండా పిల్లల్ని, చిన్నపిల్లలు ఎంతో ప్రాణంగా చూసుకునే పిల్లల్ని ఒకవేళ హతమారుస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది వాళ్ళకి, లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు అనే ఒక క్రూయల్ థాట్ తోటి చేసిన పరిణామం. మరి అక్కడ తను ఆలోచించలేదేంటి? ఒకవేళ పట్టుబడితే అంత ఈజీ అనుకుందో మరేమో మనకు తెలియదు, కానీ పట్టుబడితే లైఫ్ లాంగ్ తను కూడా జైల్లోనే ఉండాలి కదా. ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఇదేనండి. అంటే ఏంటంటే దాని పరిణామం ఏంటి అని ఆలోచించాలి. వాళ్ళు నా ఫ్యూచర్ ఏంటి, నా కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించకుండా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటారు? జనరల్ గా అందరు ఏంటంటే నాకు నేనే తోపు, నేను గొప్ప అని అనుకుంటారు. దొరకము ఏమో. ఈ అమ్మాయి కేసులో కూడా చూసుకుంటే తను ఏం చేసింది, చంపేసి ఇంకో దగ్గర వేరే వాళ్ళ చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత నార్మల్ గానే, అంటే నిజంగానే కోల్పోయాము అనే బాధపడితే ఎలాగైతే నటిస్తారో అలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆమె ఇచ్చి ఇంకా నేను దొరకనేమో అనేసి అనుకుంది. కానీ ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీ తోటి చాలా ఈజీ అండి పట్టుకోవడం. జనరల్గా ఏంటంటే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ నేను దొరకను,
దొరికిన వాళ్ళని వాళ్ళు ఏంటంటే అరే వాడికి తెలియలేదు కాబట్టి వాడు దొరికిపోయాడు, నేను అలా కాదు, నేను దొరకను అనే థాట్స్లోనే ఉండి వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ సరే దొరుకుతావా దొరకవా అన్ని పక్కన పెట్టేస్తే ఏ గొడవన్నా సరే మనం మాట్లాడుకోనో లేకపోతే పెద్దల సమక్షంలో మనం దాన్ని సరిమర్చుకోవచ్చు. అలాంటిది ఒక పర్సన్ని ప్రాణాలు తీసే ఇప్పుడు ప్రాణం మన వెనక్కి వస్తుందా అంటే రాదు. సో ఇప్పుడు ఈమెకి శిక్ష పడుతుంది, ఈమె బెయిల్ మీద బయటకు వస్తుంది, ఈమె బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు అని అంటే వాళ్ళ సిస్టర్ ఇంకా వాళ్ళని కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించి ఫ్యూచర్లో ఎంత బాధపడు, వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదండి. నా పిల్లలు కూడా ఇలాగే ఎవరైనా చేస్తే నాకు ఎలాంటి చంపేటప్పుడు కూడా దే ఎక్స్ప్లెయిన్డ్, ఎవరైతే అలా కట్ చేస్తున్నప్పుడు కూడా నొప్పి అని ఏడుస్తున్నా కానీ తనకి కొంచెం కూడా ఇమోషన్స్ ఎందుకు, ఆ ఇమోషన్స్ లాస్ అనేది ఎందుకు ఉంటుంది అసలు? ఈ ఇమోషనల్ లాస్ ఎందుకు వస్తుంది అని అంటే చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా ఏర్పడట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన చిన్నప్పుడు ఇప్పుడు ది బాండ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, సో విత్ ఇన్ ది ఫ్యామిలీ బాండ్స్ వేర్ రియలీ టైట్. ఎందుకు అని అంటే మనకి ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకోవడము, వాళ్ళు మనకి కొన్ని స్టోరీస్ చెప్పడము, బెడ్ టైమ్ స్టోరీస్ అవన్నీ ఉండేవి మనకి, దాంట్లో మోరల్ స్టోరీస్ ఉండేవి మనకి. సో ఇలా ఏంటంటే ఫ్యామిలీతోని ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఫ్యామిలీ టైస్ అంత బాగుంటుంది. బట్ కరెంట్లీ చూసుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పబ్లిక్ ప్లేస్లో ఉన్నా సరే ఒక ఫ్యామిలీ ఉంది అని అంటే నలుగురు ఉన్నారు అని అంటే నలుగురు ఫోన్లో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్ అవ్వట్లేదు, వాళ్ళు ఉన్నారు ఒక దగ్గర అలా, కానీ మాట్లాడుకుంటున్నారా లేదు. మీరు మాట్లాడండి, షేర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ వాల్యూస్, మీ ఫ్యామిలీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ లేకపోవడం వల్లనే ఈ మధ్యన సిస్టర్ అన్నా, మదర్ అన్నా, ఫాదర్ ఎవరన్నా కానివ్వండి, నో సెంటిమెంట్స్, ఫుల్ ప్రాక్టికల్ థాట్స్లో ఉంటున్నారు. అసలు ఎందుకు సెంటిమెంట్ అనేది ఉండట్లేదు అని అంటే అది క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. స్పెండ్ టైం, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. మనం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్తోని రోజంతా అవసరం లేదు, బట్ రోజులో ఎంతో కొంత సమయం దానికి కేటాయించి మనం ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు అన్ని పక్కన పెట్టేసి ఏం జరుగుతుంది లైఫ్లో, ఎవరు ఏంటి అని కాసేపు సరదాగా మాట్లాడుకొని షేర్ చేసుకుంటే ట్రస్ట్ మీ, మీరు చూసే రీల్స్ తోటి వచ్చే హ్యాపీనెస్ కంటే అందులో వచ్చే హ్యాపీనెస్ ఇంకెక్కువ ఉంటుంది. సో యా, ఇప్పుడు తిన కేసులో అయినా కానీ జెలస్ ఉన్నప్పుడు ఓకే ఫైన్, కొన్నిసార్లు ఎలా అనుకుంటారంటే నన్ను మెచ్చుకోవట్లేదు ఫైన్, నేనే అంటే నా వల్ల ఇదంతా వచ్చిందని డిప్రెస్ అయ్యి షీ వుడ్ హావ్ డన్ ఫర్ సమ్, తన కోసం చేసుకోవచ్చు యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ అట్లా తాను హర్ట్ చేయడానికి చూడొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి వాళ్ళ బాధపడితే చూడాలి అనుకునే మెంటాలిటీని ఏమనాలి అసలు? సో దట్స్ అ క్రూయల్ థాట్ అండి. ఇప్పుడు ఏంటంటే నన్ను నేను హార్మ్ చేసుకోవాలి అనే థాట్ వచ్చింది అని అంటే దట్స్ జనరలీ అ వీక్ పర్సన్స్ మెంటాలిటీ, రైట్? సో వీళ్ళు ఏంటంటే మొండిగటాలు బేసిక్గా, రైట్? సో అంత మొండిగా ఉండి వాళ్ళు ఏంటంటే నాకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది నేను అక్కడే కట్ చేస్తా, అంటే దానికి తగ్గట్టు నేను మారతాను అవన్నీ కాదు. సో నాకు సోర్స్ ఆఫ్ ప్రాబ్లం ఏంటి చూసి నేను ఆ ప్రాబ్లం వైపే చూస్తానే తప్ప దానికి సొల్యూషన్ వైపు చూడకపోవడం వల్ల జరిగే యునో కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ. సో దాట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉంటారండి, ఏంటంటే సెల్ఫిష్, నేను బాగుండాలి, నాకు ఏ జరిగినా అందరు నన్నే పొగడాలి, నేనే టాప్లో ఉండాలి, నువ్వే టాప్లో ఉండాలి అనే థాట్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు నువ్వు వర్క్ చేయాలి తప్ప నేను పైకి వెళ్ళడానికి ఇతరులని కిందికి లాగుతాను అనే మెంటాలిటీస్ అండి ఇవన్నీ చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ వాళ్ళకి ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చిన్నప్పటి నుంచి వచ్చింది అని అంటే వీళ్ళ యాటిట్యూడ్స్ అండ్ వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉండేవి. అది లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.